అగ్నులు అనేక విధాలు, అందులో నాచికేతాగ్ని అంటే ఏమిటి? వాజశ్రవను కుమారుడు నచికేతుడు. వాజశ్రవసుడు విశ్వజిత్ యాగాన్ని చేస్తూ ఆ యజ్ఞంలో సర్వస్వము దానం చేయాల్సిన నియమం ఉన్న కారణాన తన దగ్గర ఉన్న గోవులను దానం చేయడం ప్రారంభిస్తాడు. ఒట్టిపోయిన గోవులను దానం చేస్తూ మంచి గోవులను అట్టే పెట్టుకుంటున్న వాజశ్రవుని యొక్క వైనాన్ని గమనించిన వాజశ్రవుని పుత్రుడైన నచికేతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే తండ్రికి ఆ విషయాన్ని తెలియజేయాలన్న సంకల్పంతో, నాన్నగారు, సర్వస్వాన్ని దానం చేయటం విశ్వజిత్ యాగం యొక్క లక్షణం కదా, నన్నెవరికి దానం చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఒకసారి 2 సార్లు అడగటం సామాన్యంగా గమనించిన వాజశ్రవునికి పదే పదే కొడుకు విసికించటంతో కోపం వచ్చి, నిన్ను యముడికి దానం చేస్తున్నాను అంటూ గట్టిగా చెప్తాడు. తండ్రి ఆజ్ఞను పరిపాలించాలన్న ఆలోచనతో నచికేతుడు యమసదనానికి చేరుకొని అక్కడ యముడు లేని కారణాన 3 రోజులు నిరాహారంగా యముడి గురించి వేచి చూస్తాడు. తిరిగి వచ్చిన యముడు తన ఇంట ఒక బ్రాహ్మణ బాలుడు నిరాహారంగా 3 రోజులు ఉండటాన్ని చూసి క్షమించమని వేడుకొని 3 వరాలను దాని బదులు నీకు అందిస్తాను అని ఆయనకు 3 వరాలను అనుగ్రహిస్తాడు. మొదటి వరంగా, తిరిగి నేను వెళ్ళిన తర్వాత నా తండ్రి నన్ను ఆదరించాలి అని నచికేతుడు కోరుకొని, రెండవ వరంగా, స్వర్గానికి చేరుకోవటానికి ఎక్కడైతే జరామరణ భయము, ఆకలి దప్పులు ఉండవో, ఎక్కడైతే మృత్యు భయం ఉండదో అక్కడికి వెళ్ళటానికి ఎలాంటి అగ్ని మనం ఆశ్రయించాలి, ఎలాంటి యజ్ఞాన్ని చెయ్యాలి అని నచికేతుడు యమధర్మరాజును అడుగుతాడు. రెండవ వరంగా ఆ విజ్ఞానాన్ని ప్రసాదించమంటూ అభ్యర్థిస్తాడు. అప్పుడు యముడు ఆ యజ్ఞ విధానాన్ని తెలియజేస్తాడు. అద్భుతమైన యజ్ఞ ప్రక్రియ అంతా నచికేతుడికి వివరించి ఏం చెప్పానో తిరిగి చెప్పమంటాడు. అక్షరం పొల్లుపోకుండా సచాపి తత్ ప్రతివదాత్ యథోక్తం అథాస్య మృత్యోహో పునరేవాహ తుష్టః. అలా తాను చెప్పిన విజ్ఞానాన్నంతా తిరిగి నచికేతుడు తానుకు అప్పచెప్పటంతో చాలా సంతోషించినటువంటి యమధర్మరాజు, ఈ యజ్ఞానికి నీ పేరే పెడతానయ్యా, తవైవ నామ్నా భవితాయం అగ్ని. ఈ అగ్ని, ఏ విద్యనైతే నీకు చెప్పానో దాన్ని ఇహ నుంచి నచికేతాగ్ని అంటారు అని చిరస్థాయిగా నచికేతుని పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ అద్భుతమైన స్వర్గానికి చేరుకోవటానికి అవసరమైన అగ్ని చయన కార్యక్రమానికి నచికేతాగ్ని అని నామకరణం చేస్తాడు. ఇప్పటికి కూడా యజ్ఞయాగాది క్రతువులలో నాచికేతాగ్నిని ఆశ్రయించటం మనం చూస్తూనే ఉన్నాం. అదే నచికేతాగ్ని ప్రపంచానికి నచికేతుడు అందించిన అద్భుతమైన వరం. ఏ అగ్ని కార్యం చేయటం వల్ల ముసలితనము, మృత్యువు, ఆకలి, దప్పులు, భయము లేనటువంటి అద్భుతమైన స్థితికి చేరుకుంటామో ఆ విద్యను మనకు ప్రసాదించిన వాడు నచికేతుడు. అతని పేరు మీద ఉన్న అగ్ని చయనమే నాచికేత అగ్నిగా చెప్పబడి